కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీ ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ పేరు. ఈ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి వరకు విద్యార్థుల ఆందోళన కొనసాగింది. లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలని కనిపెట్టే వరకు తాము వసతిగృహంలోకి వెళ్లేది లేమంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యమే తీవ్రంగా స్పందించారు. రహస్య కెమెరాల ఘటనని కాలేజీ యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న తమను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే విషయం మీద శుక్రవారం గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన మీద వందలాది మంది విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కాలేజీ వద్దకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర వెళ్లారు. విద్యార్థులు తమ పరిస్థితిని మంత్రికి వివరించారు. హిడెన్ కెమెరాల వ్యవహారంలో ప్రధానంగా ఇదే కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థి మీద ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అతన్ని పోలీసు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అతని ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినుల వసతిగృహంలో బాత్రూమ్స్లోని హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారన్న ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత దారితీసింది. ఈ ఘటన మీద గురువారం రాత్రి, శుక్రవారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళన చేశారు. కాలేజీ యాజమాన్యమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిడెన్ కెమెరాల ఘటన మీద ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కీలక ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వెళ్లారు. తమ సమస్యలను చెప్పి విద్యార్థుల బాధ్యతల మీద చర్యలు తీసుకునే వరకు తరగతులకు హాజరు కాబోమని తేల్చి చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల వాష్రూమ్స్లో రహస్య కెమెరాలు ఏమీ లేవని పోలీసులు చెప్తున్నారు. బాలికల హాస్టల్లో రహస్య కెమెరాలు కొనబడలేదని, ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఈ విషయం మీద బాలికలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది సమక్షంలో అనుమానితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేశారు. రహస్య కెమెరాల ఆరోపణల మీద దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గంగాధరరావు తెలిపారు. వార్తా సంస్థ పీటీఐ కూడా ఈ విషయం చెప్పారు. 5 సభ్యులతో కూడినటువంటి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ నియమించినట్టు వెల్లడించారు. ఆరోపిస్తున్నట్టు ఏమైనా వీడియోలు బయటకు వచ్చాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 విద్యార్థులకు సంబంధించిన గ్యాజెట్లను స్వాధీనం చేసుకున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటన మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. అయితే మరోపక్క ఈ అంశాన్ని వైసీపీ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ మీద మండిపడుతున్నారు. పిల్లలకు సంబంధించిన దారుణమైనటువంటి అంశం జరిగితే దీన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారు అంటూ చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు. మీకేమనిపించింది? వైసీపీ అంశాన్ని రాజకీయం చేస్తుందా, లేక టీడీపీ అంశాన్ని రాజకీయం చేస్తుందా? ఎందుకంటే ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ వెళ్ళలేదు, వెళ్తే బాగుండేది. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ వెళ్ళలేదు, వెళ్తే బాగుండేది. ఎక్స్ సీఎం జగన్ వెళ్ళలేదు, వెళ్తే బాగుండేది. ప్రజెంట్ సీఎం చంద్రబాబు వెళ్ళలేదు, ఆయన కూడా వెళ్తే బాగుండేది. ఏదేమైనా సరే ఇక్కడ ప్రభుత్వాలను పక్కన పెట్టి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అండగా ఒక నైతిక సపోర్ట్ కోసం, నైతిక బాధ్యతగా వీళ్ళందరూ వెళ్తే బాగుండేదని నాకైతే అనిపించింది. ఈ వ్యవహారాన్ని ఎట్లా డీల్ చేస్తే బాగుంటుంది? ఇప్పటికీ అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మీడియా మీద, స్టూడెంట్ యూనియన్స్ మీద దాడి చేశారనే మాటలు వినిపిస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.